అమ్మవారిశాల నిర్మాణంలో జాప్యము సామెతలతో విమర్శించినందుకు దాడికి పాల్పడ్డ నాయకులు. కోడూరు టౌన్ వాసి మందల కొండయ్య జోక్యంతో సద్దుమణిగిన గొడవ. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. దౌర్జన్యకారులపై కేసు నమోదు చేసి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన పోలీసులు. కోట్ల రూపాయలు మాయం చేసి ఎన్నికలకు తావు లేకుండా ఆర్యవైశ్య సంఘంలో ఆధిపత్యంతో నాయకులను ఎన్నుకోవటం ఆనవాయితీగా తెచ్చారని మీడియా ముందు వాపోయిన బాధితుడు. పేరు పెట్టానా పేరు పెట్టాను వాసవి. నా పేరు తిరునామల కుమార్. మా నాన్న పేరు తిరునామల సుబ్రహ్మణ్యం. రైల్వే కోడూరు గ్రామంలో మార్కెట్ వీధిలో నేనున్నాను. ఇదే నా షాపు. మొన్నటి దినం మా అధ్యక్షుడు, రైల్వే కోడూరు అధ్యక్షుడు గునిశెట్టి రమేష్ గారు వారి కుమారుడు ఇంటికాడికి రావడం జరిగినది. వాళ్ళు షాపులో సామాన్లని చిందరబందర చేసి గునిశెట్టి రమేష్ నా మీద దాడి చేయడం జరిగినది. ఆ సీసీ ఫుటేజు నేను నిన్న సాయంత్రము సిఎస్ఆర్కు, ఎస్ఐసార్కు న్యాయబద్ధంగా నేను పోవాలనేసి నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మీరు మీ పైన దాడి చేయడానికి కారణం ఏంది? మీరు ఏదన్నా రెచ్చగొట్టడం కానీ ఇలాంటి ఏమైనా చేశారా? రెచ్చగొట్టడం అనేది ఏం జరగలేదు. 40 లక్షలు ఎస్టిమేషన్ వేసినారు, 80 లక్షలు చూపించారు. కానీ ఇప్పటికీ ఉత్సవ మండపం అనే పేరుతో దానికి ఒక బాత్రూమ్ లేదు, ఒక లెటిన్ లేదు, ఏమీ లేదు. కనీసం పంచాయతీ అప్రూవల్ కూడా లేదు. దానికి జవాబుదారీతనం ఎవరు అని అడిగినందుకు నా మీద దాడికి వచ్చారు. గతంలో కూడా ఈ అధ్యక్షుడు దిగిపోవాలని దాదాపు 200 కుటుంబాలు సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 వరకు ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు అందరూ కూడా దాదాపు 400 నుంచి 500 మంది కూర్చొని మీటింగ్ జరిగితే ఆ రోజు అతను ఏందిరా అంటే, మధ్యలో నేను దిగిపోతే నేను నా కుటుంబం ఏదైనా తాగి చనిపోవాలి అని చెప్పి ఆ రోజు క్షమాపణ చెప్పి